హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి మేము రమణేశ్వరం టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి యాదగిరిగుట్ట నియర్ బైలో ఉంటుంది ఈ టెంపుల్. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ విజిట్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. నేను ఇది వ్లాగ్ లాగా పెట్టాలనుకోలేదు. నా దగ్గర ఏవైతే కొన్ని క్లిప్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ యాడ్ చేసి ఫుల్ వీడియోగా పెడుతున్నాను. ఇది షార్ట్ లాగా పెట్టచ్చు, బట్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫుల్ వీడియో పెట్టాలనుకున్నాను. అండ్ ఎవరైతే యాదగిరిగుట్ట వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర టైం ఉంది అని అంటే ఈ టెంపుల్ మస్ట్ అండ్ షుడ్ విజిట్. సో యాదగిరిగుట్ట నుంచి 15 to 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి కూడా టికెట్ ఉంటుంది అనమాట, అరౌండ్ 50 or 100. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ చుట్టూ మొత్తము శివలింగాలతోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ శివలింగం అనమాట. సో మొత్తం బంగారంతో చేశారు ఈ శివుణ్ణి మాత్రం. టెంపుల్ మొత్తము కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ టెంపుల్ని అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పటికి అయితే ఏదైతే కంప్లీట్ అయిందో అది మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింగాలు ఉన్నాయి అన్నమాట. అండ్ శ్రీచక్రాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్రతి ఒక్క అమ్మవారిని అక్కడ పెట్టారనమాట. ఇట్లా ఈ టెంపుల్ మొత్తము. ఈ టెంపుల్లో బగ్గీస్ కూడా ఉన్నాయి, బట్ బగ్గీ టికెట్ ప్రైస్ ఎంతో నాకు తెలియదు. అండ్ ఆల్సో బగ్గీ ఎక్కితే వాళ్ళు జస్ట్ ఇట్లా ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ ఇది మాత్రమే చెప్తారు. ఇట్లా ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. సో బగ్గీ ఈజ్ నాట్ రికమెండబుల్ ఈ టెంపుల్లో. అండ్ మనం వాక్ చేస్తూనే వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క టెంపుల్ని మనం నీట్గా చూడొచ్చు. ఇక్కడ చూసినాకనే నాకు శివలింగాల్లో ఇన్ని వెరైటీస్ శివలింగాలు ఉంటాయా అని అర్థమైంది. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ శివస్వామి చాలా ఉన్నాయి అన్నమాట విగ్రహాలు. అండ్ ఒక పెద్ద శ్రీచక్రం కూడా ఉంది. మనకి ఓపిక ఉంది తిరగాలి అంటే మాత్రం చాలా తిరగచ్చు అనమాట ఈ టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి జల శివలింగం అనమాట. సో వాటర్లోనే ఇట్లా లింగం అన్నీ ఉన్నాయి. అండ్ ఈ పూల చుట్టూ మొత్తం కూడా లింగాలే ఉన్నాయి. సో లోపలికి ఎవ్వరికి ఎంట్రన్స్ లేదు. సో బయట నుంచే చూసి దర్శనం చేసుకోవడం. ఇవి ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో అవి ర్యాండమ్ గా తీయడం జరిగింది. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా అనమాట. అండ్ ఎవరైతే యాదాద్రి దర్శనానికి వస్తారో అక్కడ నుంచి ఓన్లీ 15 కిలోమీటర్సే ఈజీగా రావచ్చు, బట్ పర్సనల్ వెహికల్ ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ వరకు అవైలబుల్ లేదు. వచ్చేసి రమణేశ్వరం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. బాయ్.